సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసారసర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం పాపరోగాదిగ్రస్తానాం ప్రజానాం ఆర్తినాశకం ధన్వంతరి సమం వైద్యం కృష్ణం వందే జగద్గురుం వందే గురుమనంతార్యం వేదమార్గప్రవర్తకం ఆయుర్వేదస్య పారగ్యం సర్వలోకహితైషిణం. ఓం అస్మద్గురుభ్యో నమః. మనం ఎప్పుడు కూడా మనం ఈ శాస్త్రములను అధ్యయనం చేసేప్పుడు గురుస్మరణ చేసుకోవడం అవసరం. అందుకని ఓం అస్మద్గురుభ్యో నమః అని అనుకుంటాం. అంటే ఏ గురువు అనేటువంటి లేదు, మనం నడిపించేటువంటిది ఏ రూపమైనా సరే మనం ఓం అస్మద్గురుభ్యో నమః అంటే అది అర్థం. అందుకని గురుస్మరణ చేసి అప్పుడు మనం ఈ శాస్త్రాలు అధ్యయనం చేయడం అనేటువంటిది చేస్తే అప్పుడు మనకి దర్శనం ఇస్తాయి శాస్త్రాలు. ఇది ఆరోగ్య శాస్త్రం. మనం రోజు ఆరోగ్య శాస్త్రం గురించి ఎక్కువ అధ్యయనం చేస్తున్నాం. ఏమి అంత అవసరమా, మన చాలా శాస్త్రాలు ఉన్నాయి కదా అని మనకి అనిపించవచ్చు. కానీ ఏది లేకపోతే మిగతావన్నీ ఉపయోగం లేదు, అటువంటిది ఆరోగ్య శాస్త్రం. ఏది ఉంటే అన్నీ ఫలిస్తాయో అటువంటిది ఆరోగ్య శాస్త్రం. అంతే కదా. మనకి ఆరోగ్యం, హెల్త్ అనేటువంటిది ఉన్నప్పుడే మిగిలినటువంటివన్నీ కూడా వాటిని ఉపయోగించుకుని మనం ప్రోగ్రెస్ అనేటువంటిది జరుగుతుంది. లేకపోతే మనకు హెల్త్ అనేటువంటిది లేకపోతే ఏమవుతుందంటే దేన్ని మనం ఉపయోగించుకోలేము సరైనటువంటిది. ఈ హెల్త్ అనేటువంటిది మనం తక్కువ పరిధిలో మాత్రమే గుర్తుంచుకుంటాం. అంటే మన శారీరకమైనటువంటి ఆరోగ్యం మాత్రాన్ని గురించి ఆలోచిస్తాం ఎక్కువ. అయితే శారీరకమైనటువంటి ఆరోగ్యం అనేటువంటిది అది ఎప్పుడు ఉంటుందంటే దీన్ని నడిపించేటువంటి ఫోర్స్ అంటే ప్రాణశక్తి, వైటల్ ఫోర్స్, దాన్ని డైరెక్ట్ చేసేటువంటి మనస్సు అంటే మైండ్, ఇవన్నీ కూడా ఈ మనలో ఉన్నటువంటి లేయర్స్ అన్నీ కూడా సరైనటువంటి అలైన్మెంట్లో పనిచేస్తున్నప్పుడు మాత్రమే మన భౌతికమైనటువంటి ఆరోగ్యం కూడా ఉంటుంది. లేకపోతే భౌతికమైనటువంటి ఆరోగ్యం డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. బ్యాలెన్స్ అనేటువంటిది. అందుకని మనకి ఆరోగ్య శాస్త్రానికి సంబంధించినటువంటి చాలా ప్రధానమైనటువంటి శాస్త్రం ఆయుర్వేద శాస్త్రం. అతి ప్రాచీనమైనటువంటి శాస్త్రం. అందులో అసలు లైఫ్ అంటే ఏమిటి అనేటువంటి దానికి ఒక చక్కటి డెఫినేషన్ ఇచ్చారు. శరీరము, ఇంద్రియములు, మనస్సు వీటన్నిటికీ కూడా సంయోగం. శరీర ఇంద్రియ సత్వానాం సంయోగో ధారి జీవితం అన్నారు ఆయుర్వేదంలో. మన లైఫ్ అంటే ఏమిటంటే వీటన్నిటి యొక్క సంయోగము, అంటే సింథసిస్. అలా ఉన్నప్పుడే దాన్ని ఏమంటారంటే జీవితం అంటారు. అది శరీర ఇంద్రియ సత్వానాం సంయోగో ధారి జీవితం అన్నారు. మనకి శరీరం అనేటువంటిది నాట్ ఓన్లీ ఫిజికల్, మనకు తెలిసింది కనిపించేటువంటిది భౌతికమైన శరీరం మాత్రమే మనకు కనిపిస్తూ ఉన్నట్లుగా ఉంటుంది. అది కూడా కాన్స్టెంట్ కాదు. మన శరీరం, మన ఆకారం మనం కాన్స్టెంట్ అనుకుంటాం మనం. ఎందుకంటే ఎవరికి మ్యాటర్ కదా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. బట్ మ్యాటర్ ఈజ్ నెవర్ కాన్స్టెంట్. మనకి ఫిజిక్స్లో కూడా ఈ మ్యాటర్ ఫోర్స్ అనేటువంటివి రెండు ఇంటర్చేంజబుల్ అని చెప్పి మనకి ఐన్స్టీన్ మహాశయుడు, అంటే ఆయన అంత ముందు నుంచి ఉన్నటువంటి దాన్ని మళ్ళీ మనం తెలియ గుర్తు చేశాడు ఆయన మానవ జాతికి. ఇవి మ్యాటర్ ఫోర్స్ అనేటువంటివి ఇటు నుంచి అటు చేంజ్ అవుతూ ఉంటాయి. అంతేగాని ఈ భౌతికమైన శరీరం అట్లాగే ఉండిపోయేటువంటి భౌతికమైన శరీరం మనం పుట్టినప్పటి నుంచి అలాగే ఉండిపోతే కుళ్ళిపోతుంది. మనకి పళ్ళు కానీ కూరగాయలు కానీ అవి
మనకు వచ్చిన తర్వాత వాటి తెచ్చి అలాగే ఉంచేసాం అనుకోండి, కుళ్ళిపోకుండా ఫ్రిడ్జ్లో పెట్టాను, సర్దిపెట్టెలో పెట్టాను, సర్దిపెట్టెలో పెట్టినా కుళ్ళిపోతాయి. సర్దిపెట్టె అని తెలుగులో అంటారు, దాన్ని ఇంగ్లీష్లో ఫ్రిజిడియర్ అంటారు, రిఫ్రిజిరేటర్ అంటారు. అందులో పెట్టినా కూడా కుళ్ళిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు మన శరీరం ఎవరైనా డెడ్ బాడీ ఉందనుకోండి, బాగా సర్దిపెట్టి ఉంటుంది అక్కడ, మార్చురీ అని, అందులో పెడతారు కొన్ని రోజులు. అయినప్పటికీ కూడా కుళ్ళిపోతుంది. అలా ఉంచేస్తే కొద్ది రోజులు ఉంటుంది, 3 రోజులు ఉంటుంది, కానీ ఉండదు. అందుకని మ్యాటర్, పదార్థం, ద్రవ్యం అనేటువంటిది మాత్రం కాన్స్టెంట్ కాదు, మారుతూ ఉంటుంది. ఇది మన కంటికి కనబడదు, అందుకని మనకు తెలియదు. అంటే సైంటిఫిక్ ట్రూత్ ఏంటంటే, మన శరీరాల ఆకారం కనిపిస్తుంది చూసారా, దీనిలో ఉన్నటువంటి పరమాణువులు కాన్స్టెంట్గా, అందులో కొన్ని కోట్ల పరమాణువులు అందులో ప్రవేశిస్తూ ఉంటాయి, ఆకారంలో కొన్ని కోట్ల పరమాణువులు బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. మనం ఈ చెయ్యిలో పెట్టి చూసుకున్నాం అనుకోండి, అబ్బా నా చెయ్యి ఎంత బాగుందో, ఇలాగే ఉందని చూసుకుంటూ ఉంటావు. నువ్వు చూస్తూనే ఉంటావు, కానీ ఈ చేతిలోకి కొన్ని వేల పరమాణువులు ఇందులోకి ఎంటర్ అవుతాయి, కొన్ని వేల పరమాణువులు అందులోకి వెళ్ళిపోతాయి. కాబట్టే అది కొన్నాళ్ళు ఉంటుంది, లివింగ్గా ఉంటుంది. అలా జరగకపోతే డెడ్ అయిపోతుంది. ఎప్పుడైతే ఈ స్ట్రీమ్ ఆగిపోతుందో అప్పుడు డెడ్ అయిపోతుంది. అందుకని కంటిన్యూస్ ఫ్లో మనకి ఎలా అర్థమవుతుంది ఇది అంటే, దీనికి అర్థం కావాలంటే కొన్ని ఎగ్జాంపుల్స్ మనం ప్రకృతిలో అబ్జర్వ్ చేయాలి. కొన్ని ఉదాహరణలు. మనం ఒక నది ఒడ్డుకి వెళ్ళి కూర్చున్నాం, ఆ నదిని ఇలా చూస్తూ ఉంటే ప్రవాహం నీళ్ళు అలా పారుతూ ఉంటాయి. ఆ పారుతున్నటువంటి నీళ్లు చూసి ఇది నది అంటాం, కరెక్టే, నదే అది. కానీ నువ్వు చూస్తున్నప్పుడు నీ కళ్ళ ముందు నీళ్లు ప్రవాహం వెళ్తోంది అంటే అర్థం ఏంటి? కొన్ని కోట్ల బిందువులు, కొన్ని మిలియన్స్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్ ఇస్ పాసింగ్ అవే కంటిన్యూస్లీ. అలా వెళ్ళిపోతుండే. అవి వెళ్ళిపోవడం మనకు అబ్జర్వ్ చేయలేము, మన ఊరికనే అక్కడ ఉన్నట్టు షేప్ కనిపిస్తూ ఉంటుంది. ఆ షేప్ని మనం నది అంటున్నాం. అది ఫ్లో అయిపోయి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు చూసినటువంటి మాలిక్యూల్స్ కావు, నెక్స్ట్ ఇమ్మీడియట్ నెక్స్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్ కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో వెళ్ళిపోయి నెక్స్ట్ మిలియన్స్ వస్తాయన్న అక్కడ. మన శరీరం కూడా అంతే. అది మనం తెలియదు, అది మనకు కనిపిస్తూ మనకు ఉంటుంది కాబట్టి తెలుస్తుంది. ఇది మనం కాన్స్టెంట్ అనుకుంటాం కాబట్టి మనకు తెలియదు. ఇది కాన్స్టెంట్ కానే కాదు. ఇది ఆధునికమైనటువంటి శరీర శాస్త్రానికి తెలియదు. ఇది ఇంకా తెలిసే స్థితి రాలే. మోడర్న్ ఎనాటమీ, మోడర్న్ వీటికి వాడికి ఇంకా తెలియదు ఇంకా. బట్ అక్కల్ట్ ఎనాటమీ అని ఉంటుంది, దీనికి వెనకాలన్నటువంటి సైన్స్. దాంట్లో ఇవన్నీ ఈ శాస్త్రం అంతా తెలియబడుతుంది. అందుకని నిత్యము లైఫ్ అంటే ఏమిటి? నిత్య నూతనత్వం. కాన్స్టెంట్గా మన శరీరం, మన ఆకారం, ఇది ఆకారం మాత్రమే మనది గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఈజ్ కాన్స్టెంట్ ఫర్ సమ్ టైమ్. ఆకారం కూడా ఎంతకాలం ఉంటుంది? ఒక లైఫ్, ఒక స్పాన్ టైం మనకు ఎంతవరకే ఉంటుంది. అది కూడా ఎక్స్పాన్షన్ అండ్ కంట్రాక్షన్. చూసారా, మనం పుట్టినప్పుడు ఎంత ఉంటాం? చాలా చిన్నగా ఉంటాం, మెల్లిగా పెరుగుతూ ఉంటాం, అంటే ఎక్స్పాన్షన్. అది ఎక్స్పాన్షన్ అనేటువంటిది కొంత టైం అయిందో ఆకపోతే అలా ఎక్స్పాండ్ అయిపోతే అలా పేలిపోతుంది, బెలూన్ పేలిపోయినట్టుగా. అలా అవ్వదు. అందుకని ఇవన్నీ కూడా ప్రకృతిలో ఉన్నటువంటి ఫోర్సెస్ అంటారు, ప్రకృతిలో ఉన్నటువంటి శక్తులు. అవి వీటన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి. అందుకని మన శరీరం ఆకారం కూడా దాని అలాగా ఎంతవరకు ఇది వస్తుందో అంతవరకు రావడం, కొంతకాలం కాన్స్టెంట్గా ఉన్నట్టుగా కనిపించడం, మళ్ళీ అక్కడి నుంచి రిసీడ్ అవ్వడం, దాన్నే మళ్ళీ ఓల్డ్ ఏజ్ అంటారు. అయిన తర్వాత మళ్ళీ కొంత పీరియడ్ అయిపోయిన తర్వాత ఈ ఆకారం మళ్ళీ డిజపియర్ అయిపోతుంది. ఇవన్నీ కూడా తప్పనిసరిగా జరిగేటువంటివే. అందుకని వాటి గురించి మనం వరి అవ్వాల్సిందేం లేదు. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఇందులో ఉన్నప్పుడు ఈ ఇన్స్ట్రుమెంట్ అనేటువంటిది మనం ఉపయోగించుకుంటున్నప్పుడు ఇది నిత్య నూతనంగా ఉండేటువంటిదిగా ఉంటుంది. అప్పుడు దాన్ని ఆరోగ్య స్థితి అంటారు. ఆ స్థితి అనేటువంటిది, ఆరోగ్యం అంటే అండ్ అలైన్మెంట్, పర్ఫెక్ట్ అలైన్మెంట్
అన్నీ కూడా కరెక్ట్గా అరేంజ్ చేసినట్టు. నిన్న రవిచంద్ర గారు చూపించిన దాంట్లో ఒకడు చూస్తూ ఉంటే వాడు కాంతి కిరణం 3 ABC అని 3 పెట్టారు సరే, ఆ 3 అట్టల్లోనూ ఉన్నటువంటి కన్నాలు 3 వరుసగా ఉంటే అటు నుంచి ఆ కాంతి కిరణం వాడు చూడగలుగుతారు. కొంచెం ఒకటి చేస్తే ఆ కిరణం కనబడదు. అలాగే మనకు కూడా మన భౌతికమైనటువంటి శరీరం, ఫిజికల్ బాడీ, దాన్ని ఈ ఫిజికల్ బాడీకి, ఈ ఫిజికల్ బాడీ భౌతికమైనటువంటి శరీరం, దీని ఆకారం ఇలా ఉంది, దీనివన్నీ ఇలా జరుగుతున్నాయంటే దానికి ఒక మౌల్డ్ లాగా ఉంటుందన్నమాట. అదే మన వైటల్ బాడీ, ప్రాణ శరీరం అంటారు. భౌతిక శరీరం, ప్రాణ శరీరం. అంటే భౌతిక శరీరాన్ని అన్నమయ కోశం అంటారు. అంటే ఫిజికల్ ప్లేన్. మనకి ఎన్ని కోశాలు ఉన్నాయి, నిన్న ఒక చార్ట్ కూడా పెట్టారు. అన్నమయ కోశం అంటే ఫిజికల్ ప్లేన్. ఇప్పుడు మనందరం ఉన్నటువంటిది అన్నమయ కోశం. అంటే మనకు ఒక ఆకారం కనిపిస్తూ ఉంటుంది మన శరీరం. దీనికి వాల్యూమ్, వెయిట్, పరిమాణం, ఘనపరిమాణం, బరువు, ఒక ఆకారం, ఇవన్నీ కనిపిస్తుంటాయి. ఈ ప్రాపర్టీస్ అంటే ఫిజికల్ ప్రాపర్టీస్ అంటాం. వీటితో ఉన్నటువంటిది మనకు కనిపించేటువంటిది ఇది ఓన్లీ ఫిజికల్ మ్యాటర్. మనం ఇంత చెప్పుకున్నాం కదా, ఈ ఫిజికల్ మ్యాటర్ అనేటువంటిది ఒక స్టేట్. ఈ భౌతిక శరీరాన్ని ఇలా ఉంచేటువంటి దానికి కారణం ఏమిటంటే ప్రాణమయ శరీరం అని మనలో పనిచేస్తుంది. ఈ ప్రాణమయ శరీరం దాన్ని ఏమంటారంటే వైటల్ బాడీ. అది ఏ కోశంలో ఉంది? వైటల్ ప్లేన్లో ఉంది. అందుకని ఫిజికల్ ప్లేన్ అనేటువంటిది ఫిజికల్ బాడీ ఈజ్ ఇన్ ఫిజికల్ ప్లేన్. వైటల్ బాడీ ఆర్ వైటల్ ఫోర్స్ ఈజ్ ఇన్ ది వైటల్ ప్లేన్. ఇది మనం స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ వైటల్ బాడీ అనేటువంటిది ఎలా ఉంటుందో దాన్ని బట్టే మన ఫిజికల్ బాడీ అనేటువంటిది ఆకారం కానీ పనిచేయడం కానీ ఉంటుంది. ఈ ఫిజికల్ బాడీకి వైటల్ బాడీకి ఉన్నటువంటి సంబంధం ఎలాగ తెలుసుకుంటాం మనం అంటే, వాటర్ అండ్ ఎ బ్లాక్ ఆఫ్ ఐస్. నీరు, మంచుగడ్డ తీసుకున్నాం అనుకోండి. నీటి మీద మంచుగడ్డ తేలుతూ ఉంటుంది చూసారా, మునగదు. మంచుగడ్డ నీరు ఒకటేనా కాదా? ఒకటేగా, H2O. మీ అందరికీ తెలుసుగా. బట్ మరి రెండా ఒకటా ఇంతకీ? బై స్టేట్ దే ఆర్ 2, బై ఎసెన్స్ దే ఆర్ 1. అంటే వాటిలో ఉన్నటువంటి ఎసెన్స్ ఒకటే, H2O. కానీ దాని స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, మంచుగడ్డ సాలిడ్ స్టేట్, వాటర్ లిక్విడ్ స్టేట్. చూసారా, అదే డిఫరెన్స్. అలాగే మన ఫిజికల్ బాడీ ఈజ్ సాలిడ్ స్టేట్, వైటల్ బాడీ ఈజ్ ఇన్ వైటల్ స్టేట్, వైటల్ ప్లేన్. ఈ రెండు ఒకటే అయినప్పటికీ వాటి ప్రాపర్టీస్ వేరు. అది మనం ప్రాపర్టీస్ గుర్తుంచుకోవాలి. ఈ ప్రాపర్టీస్ డిఫరెన్స్ ఎందుకు? డిఫరెన్షియేషన్ లేకపోతే మనకి పనంతా జరగదు. మంచుగడ్డ నీరు ఒకటే కదా అని ఒక గ్లాస్తో ఉన్నట్టు నీళ్లు ఎదురుకున్న వాళ్ళు మొహమ్మీ పోసినా ఏమవుదు, కాస్త అడుస్తుంది అంతే. అదే మంచుగడ్డ తీసి కొడితే మొహం పగులుతుంది. అవునా కదా? మరి రెండు ఒకటే కదా అంటే రెండు ఒకటే, కానీ ప్రాపర్టీస్ వేరు. డిఫరెంట్ ప్లేన్స్ అండ్ డిఫరెంట్ ప్రాపర్టీస్. ఇది మనం గుర్తుంచుకోవాలి. కానీ రెండు ఒకటే అని మాత్రం మర్చిపోకూడదు. ఇంటర్చేంజబుల్. మళ్ళీ ఆ వాటర్ కూడా ఇవాపరేట్ అయిపోతుంది. ఇంకా చేస్తే అప్పుడు అది వేపర్ అయిపోతుంది. అంటే మొట్టమొదటి మనం ఫిజికల్గా ఉంది సాలిడ్ స్టేట్, తర్వాత దానికి కరిగిపోతే ఉంది లిక్విడ్ స్టేట్, అది ఇవాపరేట్ అయిపోతుంది గ్యాసియస్ స్టేట్. భౌతికమైనటువంటి స్థితి, తర్వాత జలమైనటువంటిది లిక్విడ్ స్టేట్, తర్వాత గ్యాసియస్ స్టేట్. ఈ మూడు స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అట్నుంచి ఇటు నుంచి అటు మారుతూ ఉంటాయి కదా. మనం వాటర్ వేపర్ని కండెన్స్ చేస్తే ఏమవుతుంది? వాటర్ అయిపోతుంది. వేపర్ ఆవిరి కాస్త నీరుగా మారుతుంది కండెన్స్ చేస్తే. మనకి ఇవన్నీ తెలుసు, కానీ వీటి యొక్క సమన్వయం తెలియదు. ఇవన్నీ వేరువేరుగా చదువుకుంటాం మనం. ఎంత యూనివర్సిటీ లెవెల్కి వెళ్ళినా ఈ సమన్వయం తెలియకపోతే అయోమయంగా ఉంటుందన్నమాట.
సేమ్ అదే కదా ఎసెన్స్. H2O అదంతా కూడా. కానీ ఇటు నుంచి ఇటు మారుతూ ఉంటుంది. మంచుగడ్డ నీరుగా మారుతుంది, నీరు ఆవిరిగా మారుతుంది, మళ్ళీ అటు నుంచి ఇటు ఆవిరి నీరుగా, నీరు మంచుగడ్డగా మారుతుంది. ఇంటర్చేంజబుల్. ఈ చేంజ్ అనేటువంటిది ఎలా జరుగుతుంది అది తెలిసిన మీకు? ఈ చేంజ్ అనేటువంటిది, ఈ చేంజ్ ఇలా జరగడానికి కారణం ఉన్నటువంటిది ఇంకో ఉంది. దాన్ని అగ్ని అంటారు, ఫైర్. ఈ కింద నుంచి పైకి వెళ్ళేప్పుడు దీన్ని ఫిజికల్ మ్యాటర్ని ఏమంటారు? ఎర్త్. భౌతికమైనటువంటిది ఇది ఎర్త్ అన్నమాట. అదే మన ఫిజికల్ బాడీ కూడా దాంతోనే చేయబడింది, ఫిజికల్ మ్యాటర్. అంటే మన దీన్నే 5 స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అంటారు. అంటే ద్రవ్యము యొక్క 5 స్థితులు, 5 స్టేట్స్. ఒకటి ఫిజికల్ ప్లేన్, భౌతిక స్థితి. అది మన భౌతిక శరీరం ఆ స్థితిలో ఉంది. ఎలాగంటే మంచుగడ్డలాగా. రెండోది మొట్టమొదటి దాన్ని పృథివీ అంటాం. వీటిని కింద నుంచి పైకి రాసుకున్నట్లయితే మనం వాటిని పృథ్వీ, పృథ్వీ అంటే ఫిజికల్ మ్యాటర్ అన్నమాట. రెండోది దీని ఆపస్ అంటే లిక్విడ్ స్టేట్ అర్థం. ఏంటంటే మనం నీరు ద్రవం అంటున్నాం చూసామా, నీరు లిక్విడ్ స్టేట్. మూడోది తేజస్. తేజస్ అంటే దీన్నే ఫైర్, స్టేట్ ఆఫ్ ఫైర్, ఫైర్ అంటాం. అంటే ఏమిటి ఫైర్? ఈ ఫైర్ అనేటువంటిది ఒకదాని స్టేట్లోంచి ఇంకో స్టేట్లోకి మార్చేటువంటి ఒక శక్తి. ఇవన్నీ కూడా శక్తులే. దానివల్ల ఏమవుతుంది? గ్యాసియస్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్లోకి, లిక్విడ్ స్టేట్లోంచి సాలిడ్ స్టేట్కి, మళ్ళీ ఇటు నుంచి అటు ఈ చేంజ్ అనేటువంటిది ఫైర్ అనేటువంటి దానివల్ల జరుగుతుంది, అగ్ని వల్ల. పృథివీ, ఆపస్, తేజస్సు. దానికి తర్వాత గ్యాసియస్ స్టేట్ వాయువు అంటాం. ఇప్పుడు 4 స్థితులు ఉన్నాయి కదా, పృథివీ, ఆపస్సు, తేజస్సు, వాయువు. అంటే సాలిడ్ స్టేట్, లిక్విడ్ స్టేట్, గ్యాసియస్ స్టేట్, మధ్యలో ఉన్నటువంటిది ఫైర్. ఈ 4 కూడా దేని ఎంత ఉన్నాయో, దేని నుంచి పుట్టాయో అటువంటిది ఆకాశం అంటాం. అది ఆకాశ. వీటిని పృథివీ, ఆపస్, తేజో, వాయురాకాశములు, వీటిని 5 ఎలిమెంట్స్ అంటారు మామూలుగా. కానీ 5 స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, 5 స్థితులు. దేనివి? మ్యాటరే. ఇది మామూలు సైన్స్ కొంతవరకు తెలుస్తుంది. అంటే ఇవన్నీ మ్యాటరే అంటే మామూలు సైన్స్కి అర్థం కాదు. మామూలు ఫిజిక్స్లో వీటన్నిటిని మ్యాటర్ అంటారండి. ఇవన్నీ కూడా మ్యాటర్. ఎందుకయిందంటే ఈ యూనిట్ ఆకాశం అనేటువంటిది ఏర్పడింది. ఈ ఒక యూనిట్ అయినప్పుడు ఆ యూనిటే ఒక జీవిగా వస్తుందన్నమాట. ఇది కాకుండా ఇదంతా కూడా అబ్సల్యూట్ స్పేస్లో ఉంటాయి ఇవన్నీ. ఈ ఆకాశం అనేటువంటి చోటుకి వచ్చేప్పటికీ ఆకాశం అనేటువంటిది మొత్తం అంతా వ్యాపించినటువంటిది మహదాకాశం. అంటే మొత్తం ఆకాశం ఎండ్ తెలియదు మనకి. ఆకాశం అంటే ఏమిటి అంటే చాలా మామూలుగా ఏమనుకుంటారంటే వాయిడ్, ఏం లేనటువంటిది. ఏం లేకపోతే అందులోంచి ఎలా వస్తాయి ఇవన్నీ? అన్నీ ఉంటాయి. అందుకనే మనకి ఉపనిషత్తు అనేటువంటి దాంట్లో ఇచ్చారు, సర్వమిత్యాకాశే, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఎగ్జిస్టింగ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆకాశ అన్నారు. ఆకాశం అంటే స్కైకి కాదు, అదేవో రకరకాలు చెప్తారు. ఆకాశం గగనం శూన్యం అని చెప్పాడు వాడు. సంస్కృతంలో చెప్పింది మాత్రం కరెక్ట్ కాదు. శూన్యం ఏమిటి? శూన్యం అంటే వాయిడ్, ఏం లేకపోవడం కాదు, అన్నీ ఉన్నటువంటి స్థితి, ఆల్ పొటెన్షియల్ స్టేట్. అది ఆకాశం అంటే.
దాంట్లోంచి యూనిట్ స్పేస్ అనేటువంటిది ముందు బయటకు వస్తుంది. అందులోంచి ఈ స్టేట్స్ అన్నీ వస్తాయి. అది పైనుంచి కిందకి రావడం అనేటువంటిది. పైనుంచి కిందకి, కింద నుంచి పైకంటే అర్థం సూక్ష్మం నుంచి స్థూలమైనటువంటిది. ఆకాశం సూక్ష్మం, దాని నుంచి ఇంకొంచెం స్థూలం, ఇంకొంచెం స్థూలం, అన్నిటికంటే స్థూలమైంది పృథ్వీ. సాలిడ్ మ్యాటర్ అది పృథ్వీ అంటే. వీటితో చేయబడింది మన శరీరం. మనం దేన్నైతే మన శరీరం అంటున్నామో దేంతో చేయబడింది? వీటిని పంచభూతాలు అంటారు. భూతం అంటే భూతాలు దెయ్యాలని అర్థం కాదు. భూ అంటే ఎగ్జిస్టెన్స్, భూ సత్తాయాం అంటారు దాన్ని. భూ అంటే ఎగ్జిస్టెన్స్. ఇది ఎగ్జిస్టెన్స్లోకి రాబడినటువంటివి ఈ 5 స్థితులు. ఈ 5 స్థితులతో చేయబడినటువంటిది మన శరీరం. పంచభూతములతో చేయబడింది అంటారు. అంటే పంచకోశాలలో పనిచేస్తుండే 5 స్టేట్స్. ఇది మనం చక్కగా మనం గుర్తుపెట్టుకుంటే ఇదేం కష్టం లేదు. అంటే అలవాటు అవ్వాలి. గుర్తుపెట్టుకోవడం అంటే బట్టి పడితే రావు. ఇది మెమరైజ్, దిస్ ఇస్ నాట్ ఎ సైన్స్ ఆఫ్ మెమరైజేషన్. ఇది మెమరీలో పెట్టేసుకోవాలంటే మెమరీలో నిద్రపోతూ ఉంటుంది, మనకేం రాదు, ఉపయోగం లేదు. దీన్ని మళ్ళీ మనం అంటే వీడి ఫెమిలియరైజేషన్ అంటే మనం ఎట్లా ఉన్నాం, మన దేంతో చేయబడింది ఇదంతా కూడా అనేటువంటిది. ఇప్పుడు ఈ 5 స్థితులు ఏవైతే ఉన్నాయో మనలో ఈ 5 మధ్యన ఒక చక్కటి కోఆర్డినేషన్ అనేటువంటిది ఉంటుంది. దాన్ని అలైన్మెంట్ అంటారు. అలా ఉన్నప్పుడు దాన్ని హెల్త్ అంటారు. అది ఆరోగ్యం అంటే. ఆ కోఆర్డినేషన్ ఉన్నప్పుడు మనకి ఉన్నటువంటి ఎక్స్పీరియన్సే హెల్త్. హెల్త్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్. ఆరోగ్యం అనేటువంటిది ఒక మన అనుభూతి. ఆరోగ్యంగా ఉన్నాం మనం అనేటువంటి దానికి ఎలా మనం తెలుస్తుంది అంటే, మనం ప్రత్యేకంగా మన గురించి మనం గుర్తుండకుండా ఉంటుంది. అది ఆరోగ్యంగా ఉండడం అంటే అసలు ఫస్ట్ ఫండమెంటల్. మనకి మాస్టర్ గారు మంచి ఎగ్జాంపుల్స్ ఇస్తారు. ఈకే మాస్టర్ గారు. మనకి తల ఉన్నట్టు ఎప్పుడు గుర్తొస్తుందంటే తలనొప్పి వస్తే గుర్తొస్తుందన్నారు. తలలో ఎక్కడ నొప్పి ఉంటే, ఇబ్బంది ఉంటే గుర్తొస్తుంది మనకు తల ఉంది అని. అప్పుడు దాకా మన తల ఉందని, నాకు తల ఉందని చూసుకుంటాడు ఎవడైనా. లేకపోతే నాకు కాలు ఉంది, కాలు ఎప్పుడు కాలు పట్టేస్తే అప్పుడు కాలు ఉందని గుర్తొస్తుంది. అంటే ఎక్కడైనా ఇబ్బంది వచ్చినప్పుడు ప్రత్యేకంగా గుర్తొస్తుంది, లేకపోతే ప్రత్యేకంగా గుర్తురాదు. అన్నీ కలిపే మనం ఉంటుంది. అంటే అంత సింథసిస్, టోటాలిటీ అంటారు దీన్ని. టోటాలిటీ అంటే అంత కలిపి. వాటిని విడగొట్టి చెవు ఒకటి లాక్కుంటాడు, ఈఎన్టీ స్పెషలిస్ట్ చెవు ఒకటి లాగేసుకుంటాడు, మన ముక్కు ఇంకోటి లాక్కుంటాడు, మన గొంతు పట్టుకుంటాడు ఇంకోటి థ్రోట్ స్పెషలిస్టు. సరే, మనం ఒక్కొక్క అవయవాన్ని ఒక్కొక్కటి లాగేసుకుంటాడు. దానివల్ల ఏం ఉపయోగం లేదు. ఇవన్నీ కూడా ఒకటే యూనిట్ అని గుర్తుపెట్టుకోకపోతే ఏమవుతుంది? స్పెషలైజేషన్లోకి వెళ్ళిపోయామంటే, మరీ ఎక్కువ స్పెషలైజేషన్లోకి వెళ్తే వాడికి దీని సంగతి తెలియదు, వాడి సంగతి తెలియదు. వాడు నొప్పి అంటే నొప్పికి మందిస్తాడు. ఆ నొప్పికి మందిస్తే కడుపులో మంట వస్తుంది. కడుపులో మంట వస్తే ఇంకోటి ఉంటాడు గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, వాడు ఆ మంట మందిస్తాడు. అంటే ఏంటంటే వీడు నీళ్లు చల్లుతూ ఉంటాడు, వాడు వేడిక్కిస్తూ ఉంటాడు. చివరికి ఏమవుతుందంటే మనం అటు ఇటు చావగొట్టి చెవులు మూసినట్టు అవుతుంది మనకి. అంటే ఎందుకు అలా వచ్చిందంటే ఇదంతా టోటల్ ఒకటే యూనిట్ అనేటువంటి తెలియకపోతేను. ఇదంతా కూడా ఒకటే యూనిట్. ఇదంతా కూడా మనకి అలైన్మెంట్ అనేటువంటిది సమానంగా ఇవన్నీ ఒక 1 యూనిట్గా వస్తాయి. ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతాను అంటే ఈ 5 స్థితులు కూడా ఆకాశం అనేటువంటి దాంట్లో నుంచి యూనిట్గా వస్తున్నాయి. ఆ ఆకాశం అనేటువంటిది పెద్ద స్టోర్ హౌస్. మనం దేన్నైతే ఆకాశం అంటామో అందులోనే అన్నీ ఉంటాయి. సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు ఇవన్నీ ఎక్కడ ఉంటాయండి? ఆకాశంలో ఉంటాయి. ఎప్పుడు అందులో స్టోర్ అయి ఉంటాయి. అవే మనకు బయటికి కనిపిస్తుంటాయి, బయట పనిచేస్తుంటాయి, ఇవన్నీ వస్తుంటాయి. సౌర కుటుంబాలు, ఒక సోలార్ సిస్టమ్ ఉందనుకోండి. ఆ సోలార్ సిస్టమ్ అనేటువంటి దాంట్లో ఏమేమి ఉంటాయి? అందులో గ్రహాలు ఉంటాయి. సోలార్ సిస్టంలో ప్లానెటరీ స్ట్రక్చర్స్, ప్లానెటరీ మనకు శరీరం ఎలా అయితే ఉందో ప్లానెట్స్ అనే గ్రహాలు కూడా వాటి శరీరం ఉంటుంది. వాటినే మనం ప్లానెటరీ గ్లోబ్స్ అంటాం. వాటినే మనం చూస్తుంటాం. సూర్యుడు, చంద్రుడు, బుధుడు ఆకాశాన్ని చూస్తే మనకు కనిపిస్తుంటాయి. ఇవన్నీ కూడా ఈ సౌర కుటుంబంలో
ఉన్నటువంటివి భాగాలు. అలాగే మన శరీరం కూడా, మన శరీరానికి దానికి సంబంధం ఉంది. మన శరీరం అనేటువంటిది మనకి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనం ఎక్కడున్నాము? మన భూమి మీద ఉన్నాం. మన భూమి అనేటువంటిది ఎక్కడుంది? మన సౌర కుటుంబంలో ఉంది, దానిలో భాగం ఇది. అందుకని ఆ సూర్యుడి నుంచి వచ్చేటువంటిది మన భూమి అనేటువంటిది పుట్టింది అక్కడి నుంచే. ఈ భూమిలోకి వస్తే అందులో పుట్టినటువంటి వాడు మనం కాబట్టి మనకు కూడా అందులోంచే వస్తుంది. సోర్స్ అంతా అదే. ఆ సూర్యుడిని మనలో ఎలా ఉంటాడు? మనలో ప్రతి ఒక్కరిలో సూర్యుడు యొక్క దాన్నే ఏమంటారంటే ఆత్మ అంటారు. ఆత్మ అంటే ఏమిటంటే నేను అని అర్థం. సంస్కృతంలో ఆత్మ అనే మాట ఉంది. ఆత్మ అంటే అర్థం ఏంటి? అయాం, నేను అని అర్థం. డైరెక్ట్ స్ట్రైట్ ఆన్సర్, స్ట్రైట్ ట్రాన్స్లేషన్. లేకపోతే అంత మిస్టిఫికేషన్ చేస్తే ఆత్మ అంటే అది ఇది ఏమీ లేదు. ఆత్మ అంటే నేను, అహం, నేను ఆత్మను. నేనంటే ఆత్మ. అందరిలో ఉన్నటువంటి ఆత్మని పరమాత్మ అంటారు. మన ఒక్కళ్ళలోనూ ప్రతి ఒక్కళ్ళలోనూ ఆత్మ ఉంది అంటే, ప్రతి ఒక్కళ్ళను ఆత్మ ఎందుకు ఉందంటే ప్రతి ఒక్కళ్ళు దాంట్లోనే ఉన్నాం కాబట్టి, అది కారణం. ఆకాశానికి మనకి ఉన్న సంబంధం కూడా అదే. ఇవన్నీ ఆకాశంలోనే ఉన్నాయి. ఎందుకున్నాయి? ఇవన్నీ ఆకాశంలో ఉన్నాయి కాబట్టి వీటిలో ఆకాశం ఉంది. అంటే ఈ ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకుంటే మనకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఈ బిల్డింగు కట్టకముందు ఇక్కడేముంది? ఉట్టి ఎంటీ స్పేస్ ఉంది. ఆకాశమే ఉంది. బిల్డింగ్ కట్టిన తర్వాత ఈ బిల్డింగ్లో ఏమున్నాయంటే రూమ్స్ ఉన్నాయి. ఇది ప్రేయర్ చేసుకునేటువంటి రూము, ఇది బెడ్రూమ్, ఇలా మనం ఇవన్నీ కూడా. మరి వాటిల్లో ఏముంది? వాటిలోనూ ఆకాశమే ఉంది, స్పేసే. కానీ వీటిల్లో ఉన్నటువంటి స్పేస్ లిమిట్ చేసుకున్నాం కొంతవరకు. అది కొంత లిమిటెడ్ స్పేస్. ఇందులో స్పేస్ ఎందుకుంది అని ప్రశ్న. ఎందుకంటే స్పేస్లో నువ్వు కట్టావు కాబట్టి ఇందులో స్పేస్ ఉంది అని అర్థం. సో సింపుల్. ఇంట్లో స్పేస్ ఎందుకుంటే అంటే స్పేస్లో ఇల్లు కట్టావు కాబట్టి ఇంట్లో స్పేస్ ఉంది. వెరీ సింపుల్ అండ్ స్ట్రైట్. అందుకని మనలో ఆకాశం ఎందుకుందంటే మనం ఆకాశంలోనే ఉన్నాం కాబట్టి మనలో ఆకాశం ఉంది. మనలో ఆకాశం ఉంది కాబట్టి మిగతా అన్నీ కూడా అందులోంచి పుట్టేటువంటివన్నీ మనలో పనిచేస్తాయి. ఆకాశాద్ వాయు, అట్నుంచి పైనుంచి సూక్ష్మం నుంచి స్థూలానికి వైపు చెప్తే ఆకాశం నుంచి ఏం పుట్టింది? వాయువు. వాయువు అంటే ఏమిటి? మూమెంట్. ఆకాశం అనేటువంటిది దానిలో అన్నీ ఉంటాయి, కానీ ఆకాశం యాజ్ సచ్ అదే మూమెంట్. అందులో ఉంటాయి. స్పేస్. ఆ స్పేస్కి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, అవే మనకు కూడా ఉంటాయి. ఆ స్పేస్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్లో ఎక్స్పాన్షన్ అండ్ కంట్రాక్షన్ అంటే ఏమిటి? సంకోచము, వ్యాకోచములు అంటారు. దీన్ని ఏమంటారు? పల్సేషన్ అంటారు. దీన్ని కలిపి పల్సేషన్ అంటే ఎక్స్పాన్షన్ అండ్ కంట్రాక్షన్. ఎక్స్పాన్షన్, కంట్రాక్షన్ రెండింటిని కలిపితే, ఈ రెండింటిని కలిపి ఒక మాట అంటారు పల్సేషన్. మన ఈ పదాలన్నీ మనకు తెలిసినట్టుగా ఉంటాయి, కానీ అంటే ఏమిటో క్లియర్గా తెలియకపోతే. కంట్రాక్షన్ అంటే లోపలికి కుంచుకుపోవడం. ఎక్స్పాన్షన్ అంటే బయటికి సంకోచ వ్యాకోచములు. కంట్రాక్షన్ అండ్ ఎక్స్పాన్షన్ ఈ రెండింటిని కలిపితే ఏమవుతుంది? పల్సేషన్ అంటారు. ఈ పల్సేషన్ అనేటువంటి ప్రాపర్టీ దేంట్లో ఉంది? ఆకాశానికి ఉంది, స్పేస్కి. అందుకని ఆకాశం కూడా ఎక్స్పాన్షన్, కంట్రాక్షన్ ఆకాశంలో ఉంది కాబట్టి మనకు కూడా ఉంది అది మనలో. దీనివల్ల మన శరీరంలో కూడా కంటిన్యూస్గా కంట్రాక్షన్, ఎక్స్పాన్షన్ అనేటువంటి విధంగా రెండు ఫోర్సెస్ పనిచేస్తూ ఉంటాయి. ఈ రెండు ఫోర్సెస్ వాటికి ఏం పేరు పెట్టారు? మరి వాటికి పేరు ఉంటుందంటే ఉంటుంది, ఎందుకు ఉండదు? ఒకటి బయట నుంచి లోపలికి పనిచేసేటువంటిది ఫోర్స్ ఒకటి, లోపల నుంచి బయటికి పనిచేసేటువంటి ఫోర్స్ ఒకటి. రెండు ఫోర్సులు ఆపోజిట్ డైరెక్షన్లో పనిచేసే ఫోర్స్ ఉన్నాయి.
బయట నుంచి లోపలికి పనిచేసేటువంటి ఫోర్స్ ఏమైతే ఉందో దాన్ని సెంట్రిపిటల్ ఫోర్స్ అన్నారు. దాన్నే ప్రాణము అన్నారు. ప్రాణ చూసారా? సెంట్రిపిటల్ అంటే ఏమిటి? ఫ్రమ్ సర్కంఫరెన్స్ టు సెంటర్, అది సెంట్రిపిటల్ అంటే గుర్తుపెట్టుకోండి. సెంట్రిపిటల్ ఫోర్స్ అంటే ది ఫోర్స్ దట్ వర్క్స్ ఫ్రమ్ సర్కంఫరెన్స్ టు సెంటర్. మనకి ఇలాగా ఒక సర్కిల్ ఉంది. ఈ సర్కిల్కి మధ్యలో ఏముంటుంది? కేంద్రం ఉంటుంది. చూసారా? దీన్ని ఏమన్నారు? కేంద్రము పరిధి అన్నారు. అంటే సెంటర్ అండ్ సర్కంఫరెన్స్. సెంటర్ ఎక్కడైనా సరే మీరు చుక్క పెడితే సెంటర్ అయిపోతుంది కదా. మనం ఏమీ లేదు, బ్లాక్ బోర్డ్ మీద ఒక చోట ఇలా చుక్క పెట్టామనుకోండి, ఆ చుక్క పెట్టిన సెంటర్ అవుతుంది, దాని చుట్టూ ఉందంటే సర్కంఫరెన్స్ అయిపోతుంది. అది మ్యాజిక్. అంటే ఆకాశంలో ఉన్నటువంటిది ఏమిటి? ఈ మొత్తం ఆకాశానికి సెంటర్ ఎక్కడా అని ప్రశ్న వేశారనుకోండి, మన ఉపనిషత్తులో ఉంటుంది ఆ ప్రశ్న. దానికి ఆన్సర్ వెంటనే ఉంటుంది. నువ్వు ఎక్కడి నుంచి వేసావో అక్కడే సెంటర్ ఉంటుంది. మనం ఇప్పుడు విశాఖపట్నంలో ప్రేరహాల నుంచి ఈ సృష్టి మొత్తాన్ని సెంటర్ ఎక్కడా అంటే, నీకు ఎక్కడ సెంటర్ ప్రశ్న చూసావా? అదే సెంటర్ అన్నాడు. అదేలాగా? హౌ ఇజ్ ఇట్ ఏమిటి అంటే, ఎక్కడైనా సరే నేను అని అనుకున్నాం, అక్కడ సెంటర్ అవుతుంది. దాని చుట్టూ ఉన్నటువంటిదంతా కూడా దానికి చుట్టూ పరిధి అవుతుంది. ఆ విధంగా కేంద్రము పరిధి అని ఏర్పడతాయి. అదే మన శరీరతత్వం కూడా. మన శరీరతత్వం ఏర్పడడానికి కూడా మన శరీరంలో సెంటర్ ఆఫ్ కాన్షియస్నెస్, ప్రజ్ఞామయమైనటువంటి కేంద్రం అనేటువంటిది ఏర్పడుతుంది. దాని చుట్టూ మిగిలినవన్నీ ఏర్పడతాయి. ఇప్పుడు ఏమిటంటే ఈ సర్కంఫరెన్స్ చుట్టూ ఉంది సరే, ఈ సర్కంఫరెన్స్ నుంచి సెంటర్ వైపు పనిచేసేటువంటి దాన్ని సెంట్రిపిటల్ ఫోర్స్ అంటారు. పల్సేషన్, ఇక్కడ ఫోర్స్ అంటే ఇక్కడ పల్సేషన్ అనమాట. సెంట్రిపిటల్ పల్సేషన్, దాన్ని ప్రాణము అంటారు. దానికి ఆపోజిట్గా పనిచేస్తుంది. అది సెంటర్ టు సర్కంఫరెన్స్. దాన్ని సెంట్రిఫ్యూగల్ ఫోర్స్, సెంట్రిఫ్యూగల్ పల్సేషన్ అంటారు. సెంట్రిఫ్యూగల్ అంటే ఫ్రమ్ సెంటర్ టు సర్కంఫరెన్స్. దాన్ని అపాన అంటారు. ప్రాణము అపానము, ప్రాణాపానములు అంటారు వీటిని. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, మనం బయట నుంచి లోపలికి ప్రాణవాయువు పీల్చుకుంటున్నాం. అంటే మనం పీల్చుకుంటున్నాం అనుకుంటున్నాం, మనం పీల్చుకోవట్లేదు, పీల్పింపబడుతోంది మన చేత. అసలు ట్రూత్ అది. మనం పీల్చుకునేట్టయితే ఇప్పుడు ఉండేవాళ్ళం కాదు మనం. ఏమండి, మన చేత పీల్పించేటువంటి వాళ్ళు పనిచేస్తున్నారు. నమస్తే వాయో, ఎవరండి? వాయువు గారు. ఈయనెవడండి మధ్యలో? నా శరీరంలో అంటే ఆయన ఉంటేనే మనం, ఆయన పనిచేస్తేనే మనం ఉంటాం. ఎందుకని త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి, నువ్వే మాకు కనబడే ప్రత్యక్ష బ్రహ్మ. వాయువు అంటే ఈ పల్సేషన్ పనిచేయించేటువంటి ఫోర్స్. అందుకని బయట నుంచి లోపలికి మనం స్వీకరించేటువంటి పల్సేషన్ని ప్రాణ స్పందనము అంటారు. పల్సేషన్ అనేటువంటి దాన్ని తెలుగులో, సంస్కృతంలో స్పందనం అంటారు. అంటే ఈ టెర్మినాలజీ కూడా మనకు గుర్తుంటుంది ఆటోమేటిక్గా. స్పందనం, పల్సేషన్. అందుకని ప్రాణస్పందనము, దాన్ని సెంట్రిపిటల్ పల్సేషన్. దానివల్లనే మనం బయట నుంచి లోపలికి స్వీకరించగలిగేటువంటి శక్తి మనలో పనిచేస్తుంది. ఇది బయట నుంచి ప్రాణవాయువు లోపల పీల్చుకోవడం, ఆహార పానీయాదులు మనం తీసుకోగలగడం, అలాగే మనం శబ్దం మొదలైనటువంటి వాడిని గ్రహణం చేయగలగడం. ఏదైనా సరే బయట నుంచి లోపలికి మనం స్వీకరించగలిగే శక్తి ఉందే, అది ప్రాణం అనేటువంటి దానివల్ల కలుగుతుంది. దానికి ఆపోజిట్ డైరెక్షన్లో పనిచేసేది ఉంటుంది.
అది అపానం అనేటువంటి శక్తి. అంటే లోనికి తీసుకున్నటువంటి దాన్ని ఇన్హలేషన్ అంటారు. గాలి ఇన్హలేషన్, ఇన్హేలింగ్ అంటే పీల్చుట అని అర్థం. ఇన్హలేషన్ అంటే దాన్నే ఉచ్ఛ్వాసము, సంస్కృతంలో చెప్పాలని తెలుగులో కానీ ఉచ్ఛ్వాసము, ఇన్హలేషన్. ఉచ్ఛ్వాసం వల్ల ప్రాణవాయువు లోపలికి వెళుతుంది, మనకి తీసుకోబడుతుంది. ఏమండి ఇవన్నీ మనం ఇప్పుడు చదువుకున్న తర్వాత, మనం తెలుసుకున్న తర్వాత మనం చేస్తుంది. తెలియకముందు కూడా వాళ్ళు చేస్తారు కాబట్టి మనం తెలియక్కర్లే. లేకపోతే తెలుసుకునేదాకా మనం ఉండం. అప్పుడే పుట్టినటువంటి శిశువుకి ప్రాణవాయువే పీల్చుకోవాలి, బొగ్గుపులుసు వాయువు వదిలేయాలని కెమిస్ట్రీ ఎలా తెలుసండి? మనం పుట్టి పెరిగి స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పిన తర్వాత ఇది ప్రాణవాయువు అంటారు, ఇది బొగ్గుపులుసు వాయువు అంటారు అని మరి వాళ్ళకి ఎలా తెలుసు? తెలియకముందే మరి అప్పుడే బయటకు వచ్చినటువంటి చైల్డ్ చేస్తుందా లేదా? ఎలా చేస్తుందండి? లోపల వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. అందుకని మనం చదువుకోవడం వల్ల కాదు, మనం తర్వాత చదువుకున్నాం వాటి గురించి. ఇప్పుడు చదువుకుంటున్నాం, తెలిసింది. మరి ఇప్పుడు దాకా తెలియలేదంటే ఇప్పుడు దాకా మనం ఉండేవాళ్ళం కాము. అందుకని ఉచ్ఛ్వాస ఇన్హలేషన్, నిశ్వాస ఎగ్జలేషన్. ఈ ఎగ్జలేషన్ అంటే లోపల పీల్చుకున్నటువంటిది ప్రాణవాయువు కాస్త బొగ్గుపులుసు వాయువులాగా CO2గా మారిపోయిన తర్వాత అది బయటికి వెళ్ళిపోవాలి. కాబట్టి దాన్ని బయటికి పంపించేటువంటి స్పందన, బయటికి పంపించేటువంటిది అది సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వల్ల జరుగుతుంది. అది అపాన అనేటువంటి ఫోర్స్. అందుకని నిశ్వాసము, గాలి బయటికి వదలగలగడము, అలాగే ఆహారాన్ని తీసుకున్న తర్వాత జీర్ణమైన తర్వాత పనికి అవసరం లేనటువంటివి ఉన్నాయే వాటిని ఎక్స్క్రిషన్ అంటారు, బయటికి పంపించేయడం. మలమూత్రాదులు, స్వేదం అంటే స్వెట్, వీటన్నిటిని కూడా లోపల అవసరం కానటువంటివన్నీ ఉంటుందంటే బయటికి పంపించేయడం. ఇది కూడా అపాన శక్తి వల్లే జరుగుతుంది. బై ది ఫోర్స్ ఆఫ్ అపాన, పల్సేషన్, అపానం అనేటువంటి పల్సేషన్ వల్ల జరుగుతుంది. అలాగే మనం వాక్కు ఉచ్చరిస్తున్నాం, బయటికి మాట్లాడుతున్నాం శబ్దం ఉపయోగించి, బయటికి మనం అవతల వాళ్ళకి తెలిసేట్టుగా చెప్పగలుగుతున్నాం. ఎక్స్ప్రెషన్ మన అపానం అనేటువంటి దానివల్ల ఏమేమి జరుగుతున్నాయి? ఎగ్జలేషన్ అంటే నిశ్వాస, ఎక్స్క్రిషన్ అంటే మలమూత్రాదుల విసర్జనము, ఎక్స్ప్రెషన్ బయటికి చెప్పగలగడం, ఉచ్చరించగలగడం, చెప్పగలగడం. అంటే మనం చెప్పిన అవతల వాళ్ళకి అర్థమయ్యేట్టుగా మనం చెప్పగలుగుతున్నాం ఒకళ్ళతో ఒకళ్ళు. అది అంతా కూడా దానివల్ల అనమాట. ఇవన్నీ అందుకని సెంట్రిపిటల్ అండ్ సెంట్రిఫ్యూగల్ పల్సేషన్స్, ఈ రెండు ప్రాణాపానములు అనేటువంటివి కంటిన్యూస్గా జరుగుతూ ఉండడం వల్ల మనం జీవించుంటాం. అలాగే ఇంకో రెండు ఉన్నాయి, సెంట్రిపిటల్, సెంట్రిఫ్యూగల్. ఇంకో సెట్ ఉంది, అదేమిటి? వ్యాన ఉదానములు. ఇంకొకటి సెంట్రిపిటల్ అనేటువంటిది ఉంది, అది వ్యానము. ఈ వ్యానం అనేటువంటిది మళ్ళీ బయట నుంచి లోపల పనిచేసేటువంటిది. మళ్ళీ దానికి ఆపోజిట్ ఉదానము, లోపల నుంచి బయటికి పనిచేసేది. వీటిని వ్యాన ఉదానములు అంటారు. ఈ వ్యానం వల్ల ఏం జరుగుతుందో తెలిసినా, మన శరీరానికి ఒక ఆకారం ఉంది, ఒక షేప్ ఉంది కదా. ఈ షేప్ అలా ఎలా ఉందండి? మనం ఆకాశంలో ఉన్నాం. మనం ఆకాశంలో ఉంటే మన బాడీకి ఆ స్ట్రక్చరు, ఆ షేప్ అనేటువంటిది ఒక ప్లాన్ ఇచ్చారు. ఒక స్ట్రక్చర్ వీళ్ళకి ఎలా ఉంటుంది, మానవుడి స్ట్రక్చర్ ఇలా ఉంటుంది, ఆవు స్ట్రక్చర్ ఇలా ఉంటుంది అని ఒక ప్రోటోటైప్స్ అనేది ఇచ్చేశారు వాళ్ళు, ప్లాన్. దాని ప్రకారం మన షేప్ తయారు చేశారు. కానీ ఈ షేప్ ఇలా ఉండాలంటే దీనికి బయట నుంచి లోపలికి, లోపల నుంచి బయటికి రెండు ఫోర్సెస్ పనిచేస్తూ ఉంటాయి. అవి పనిచేయబోతే ఏమవుతుందంటే, అయితే ఈ షేప్ ఎలా ఎక్స్పాండ్ అయిపోయి పేలిపోవాలి బెలూన్ లాగా. ఎందుకంటే లోపల నుంచి బయటికి వచ్చేటువంటి ప్రెషర్ వల్ల, లేదా బయట నుంచి వచ్చేటువంటి ప్రెషర్ వల్ల మొత్తం అతుక్కుపోయి మనం ఏం ఉండదు, నొక్కుపోతుంది. అలా నొక్కుపోవాలి. మనం నొక్కుపోకుండా, బయటికి పేలిపోకుండా మన స్ట్రక్చర్ అలాంటిది అలా ఉండడానికి కారణం వ్యాన ఉదానములు అనేటువంటి ఈ రెండు పనిచేయడం వల్ల. వీటి మధ్య కూడా మళ్ళీ బ్యాలెన్స్, ఈ ప్రాణాపానములు రెండింటి మధ్యను, లేదా వ్యాన ఉదానములు అనేటువంటి మధ్యను
బ్యాలెన్స్ ఉంచేటువంటిది ఇంకొక స్పందన ఉంది. దాన్ని సమానము అంటారు. సమానము. మానము అంటే కొలత అని అర్థం. సంస్కృతంలో మానము అంటే మెజర్, ఇంగ్లీష్లో మెజర్ అంటే చూసారా కొలత. మానం అంటే అది అర్థం, కొలత. సమానము అంటే ప్రాపర్ మెజర్ అని అర్థం. వీటిని ఏది ఎంత ఉండాలి, ఏది ఎంత పనిచేయాలనేటువంటి మెజర్ ప్రకారం మెయింటైన్ చేసేటువంటి దాన్ని సమానం అంటారు, సమాన వాయువు అంటారు. ఈ ఐదింటిని కూడా పంచప్రాణములు అంటూ ఉంటాం. నా పంచప్రాణాలు వాడి మీదే ఉన్నాయి. ఏమిటి వాడి మీద పంచప్రాణాలు? పంచప్రాణాలు అంటే ఏమిటో తెలిస్తే కదా మనకి. ఈ 5 శక్తుల్ని పంచప్రాణ ప్రవృత్తులు అంటారు. 5 పల్సేషన్స్. పంచప్రాణాలు లేచి వచ్చాయండి ఉంటారు. ఆ పంచప్రాణాలు లేచి వచ్చాయండి. అసలు పంచప్రాణాలు ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములు అనేటువంటివి 5టిని కూడా 5 పల్సేషన్స్ ఆఫ్ లైఫ్, ఇవి మనను పనిచేస్తుంటాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి పనిచేస్తున్నాయి? ఆకాశం నుంచి పనిచేస్తున్నాయి. సోర్స్ అంతా కూడా ఆకాశం, అది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ ఫండమెంటల్ సైన్స్ లేకపోతే మామూలు సైన్స్కి తలా తోక ఉండదు. ఎందుకు ఉన్నాయి అంటే మీరు అడగండి, సైన్స్లో ఎందుకు అటువంటిది వీళ్ళు ఇలా ఉన్నాయి అంతే. ఎలా ఉంటే అట్లాగా. ఎందుకు తెలియకపోతే అంటే వాళ్ళు తెలియదు అని చెప్పడు. తెలియదని చెప్పకుండా వాడు 2-3 సార్లు అడిగారు అనుకోండి, కోపం వస్తుంది అనమాట. శేషం కోపేన పూరహేతన ఒకటి ఉంది. అడిగింది మనకు తెలియకపోతే కోపం అవతల వాడికి ఇలా అంతే అంటాం. అంతే అంటే ఇలా కుదురుతుంది. సైన్స్ ఇది, శాస్త్రం ఇది, పర్ఫెక్ట్ సైన్స్. అంటే ఇప్పుడు మనం చదువుకునేటువంటి సైన్సెస్ అన్నిటికీ కూడా మూలమైనటువంటి సైన్స్ ఇది, శాస్త్రం. ఇది తెలిస్తే అన్నీ తెలుస్తాయి మనకి. ఇప్పుడు చూసారుగా మనకు అర్థమైంది కదా, మనం జీవించున్నాము, ఎలా మన ఆహార పానీయాలు ఎలా తీసుకుంటున్నాము, బయటకు ఎలా వెళ్తున్నాయి, ఇవన్నీ మనకి ఇప్పుడు కొంత తెలిసింది కదా. ఈ బ్యాలెన్స్ అనేటువంటి దాన్ని ఆరోగ్యం అంటారు. ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ప్రకారం పనిచేస్తుంటే దాన్ని ఏమంటారంటే ఆరోగ్య స్థితి అంటారు. హెల్త్ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ బ్యాలెన్స్ ఆఫ్ ది ఫంక్షనింగ్ ఆఫ్ ఆల్ దీస్ ఫోర్సెస్. అది హెల్త్ అంటే. స్వస్థత, స్వస్థ అనేటువంటిది ఒక పదం ఉంది మనకి. స్వస్థ వృత్తం నేను చెప్పారు చూసారా, ఆయుర్వేదంలో స్వస్థ వృత్తం అంటారు. స్వస్థత అంటే అలా ఉన్నవాడిని స్వస్థ అంటారు. ఏమిటి స్వస్థ అంటే? స్వ అంటే తనయందు తను ఉండవలసిన విధంగా స్థ ఉన్నవాడు, అది ఉన్నది. స్వస్థత అంటే తను ఎలా ఉండాలో, ఏ స్థితిలో ఉండాలో ఆ స్థితిలో ఉండుట అని అర్థం స్వస్థత అంటే, సింపుల్గా. ది స్టేట్ ఆఫ్ ది ఒరిజినల్ స్టేట్ విచ్ షుడ్ బి, అంటే ఎలా ఉంటే మనం కరెక్ట్ ఇవన్నీ కూడా సరిగ్గా పనిచేస్తాయో ఆ స్థితిలో ఉండడాన్ని స్వస్థత అంటారు. దాని నుంచి వచ్చిందే స్వాస్థ్యము అంటే ఆరోగ్యం స్థితి. స్వాస్థ్యం అంటాం. హెల్దీ స్టేట్, హెల్త్, స్వాస్థ్యము, ఈ పదాలన్నీ అలా వచ్చాయి. ఆరోగ్య స్థితి అంటే అది అర్థం. అందుకని స్వస్థవృత్తము అని ఆయుర్వేదంలో మొట్టమొదటి ఇచ్చారు. అంటే ఏమిటి? ఏ రకంగా మనం కనుక డైలీ రొటీన్ కనుక ఉంటే, ఏ రకంగా ఉంటే మనం ఇలా ఉండగలుగుతామో ఆ రొటీన్ని స్వస్థవృత్తము అన్నారు. ఇలా స్వస్థుడుగా ఉండడానికి కావాల్సినటువంటి ఒక ప్రొసీజర్ డైలీ లైఫ్లో, అది ఆయుర్వేద శాస్త్రంలో మొట్టమొదటి ఇచ్చారు. అంతేగాని నువ్వు రోగాలు తెప్పించుకో, ఆ రోగం పోవడానికి మందు వేసుకో, ఈ మంది కడుపు నొప్పి వస్తే ఈ మందు వేసుకో, తలనొప్పి వస్తే మంది, అదేమిటది అంటే సైన్స్ ఆఫ్ హెల్త్ బట్ నాట్ సైన్స్ ఆఫ్ డిసీజ్ అని మాస్టర్ గారు చెప్పారు స్పష్టంగా. అంటే ఋషులు చెప్పిందే. ఇట్ ఈజ్ ఎసెన్షియల్లీ సైన్స్ ఆఫ్ హెల్త్, నాట్ సైన్స్ ఆఫ్ డిసీజ్. మనకి యూనివర్సిటీలో, కాలేజీలో, మెడికల్ కాలేజీలో నేర్పేదంతా సైన్స్ ఆఫ్ డిసీజ్. ఈ డిసీజ్ ఎలా ఉంటుంది, ఆ డిసీజ్ ఎలా ఉంటుంది, ఈ డిసీజ్ వస్తే ఈ మందు ఎలా కొట్టాలి. డిసీజ్ రావడం ఎందుకు అసలు? నువ్వు డిసీజ్ చూడండి, హెల్త్ అనేటువంటిదేమో ఈజ్, ఈఏఎస్ఈ, ఈజ్ అది హెల్త్. డిస్ఈజ్ అంటే దానికి ఆపోజిట్, అది అనారోగ్యం. ఆరోగ్యము అంటే ఈజ్, అనారోగ్యం అంటే డిస్ఈజ్. అందుకని మన సహజమైన స్థితి ఆరోగ్యమా, సహజమైన స్థితి అనారోగ్యమా? ఆరోగ్యం మన సహజమైన స్థితి,
దాన్ని మనం సరిగ్గా తెలియకపోవడం వల్ల అనారోగ్య స్థితిలో ఉంటున్నాం ఎక్కువ. అంటే ఎప్పుడు మనం నిద్ర నుంచి మేలుకోవాలి, నిద్ర నుంచి మేలుకున్న తర్వాత ఏం చేయాలి, ఇవన్నీ తెలియదు మనకి. అందుకని ఎప్పుడు నిద్ర లేవాలని ఏమో తెలియదుగా, ఎప్పుడప్పుడు లేస్తూ ఉంటాం, ఎప్పుడప్పుడు ఏదో చేస్తూ ఉంటాం. లేచినప్పటి నుంచి పరిగెడుతూ ఉంటాం, ఎందుకు పరిగెడుతున్నామో తెలియదు. అని ఇవన్నీ కూడా ఎందుకు వచ్చాయంటే దీనికి మన ప్రాపర్ ఏం చేయాలి, ఎప్పుడు లేవాలి, ఎంతవరకు పని చేయాలి, ఏం చేయాలి అనేటువంటిది బ్యాలెన్స్ అనేటువంటిది ఏదైతే ఉందో అది మనం అసలు ఈ సబ్జెక్ట్ మ్యాటర్ అంతా ఈ పుస్తకంలో ఇచ్చినటువంటిది లాస్ ఆఫ్ హెల్త్ అంటే అది అర్థం. ఇప్పుడు హెల్త్ అంటే ముందు లాస్ గురించి నేర్చుకున్నాం, అసలు హెల్త్ అంటే ఏమిటో అర్థం కాకపోతే ఈ లాస్ ఆఫ్ హెల్త్ అంటే ఏమిటో అయమయంగా ఉంటుంది. ఇప్పుడు హెల్త్ అంటే ఏమిటి, ఇప్పుడు మనకు కొంత అవగాహన వచ్చింది. మాస్టర్ గారు ఇంకొకటి చక్కగా చెప్పారు, మనకి ఈజీ ఎగ్జాంపుల్. మనకి ఎప్పుడైనా సరే మన శరీరంలో ఏ ఒక్క భాగం ప్రత్యేకంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం లేకుండా స్థితి ఉంటే అది ఆరోగ్యం అన్నారు. ప్రత్యేకంగా ఒక పార్ట్ మనం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. మన చెవుని గురించి ప్రత్యేకంగా గుర్తు ఇప్పుడు వస్తుందంటే చెవులో పోటు వస్తే వస్తుంది, అదే గొంతు నొప్పి గొంతు పట్టేసింది అనుకోండి అప్పుడు గుర్తొస్తుంది. అందుకని ఏ అవయవం అయినా సరే, ఏ పార్ట్ అయినా సరే ప్రత్యేకంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం లేకుండా అంత ఒక్క ఇదిగా ఉన్నప్పుడు దాన్ని ఆరోగ్యం అంటారు అని మాస్టర్ గారు క్లియర్ కట్గా ఇచ్చారు. ఇంక్లూడింగ్ మనస్సు అసలు మెయిన్ అది. మనస్సు వల్లే మీ మనస్సే అటు నుంచి డిస్టర్బ్ చేసేస్తుంటుంది. కానీ మనస్సు లేకపోతే మనస్సు వీటన్నిటిని కరెక్ట్గా పర్ఫెక్ట్గా పెడుతుంది. మనస్సును మనం పర్ఫెక్ట్గా పెట్టాలి. ఈ మనస్సును పర్ఫెక్ట్గా ఎలా పెడతాము? నేను మనస్సు కంటే పైన చెప్పారు ప్లేన్ ఆఫ్ ఇంటెలిజెన్స్ లేక బుద్ధి అని. మనకేను జంతువుకి తేడా అది. మాస్టర్ గారు పతంజలి యోగసూత్రాలు చెప్తే ఎగ్జాంపుల్ చెప్పారు. ఒక మేక ఉంది, మనం ఉన్నాం, పక్కపక్కన నుంచున్నాం, అరటికాయలుగా వేలాడుతోందిట. అది మేకకి కనిపిస్తుంది, మనకి కనిపిస్తుంది. కానీ ఎలా బిహేవ్ చేస్తాం, ఆ మేక ఎలా బిహేవ్ చేస్తుంది, మనం ఎలా బిహేవ్ చేస్తాం మాస్టర్ చెప్పి. మేక వెంటనే వెళ్ళి 2 కాళ్ళు పైకెత్తి అందుకుంటుంటా ఒక అరటిపండు, వాడు మూతి మీద కొడతాట షాప్ వాడు. కొడితే ఆ పండు లాక్కుని వెళ్ళి తినేసి మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత చూసి మళ్ళీ పట్టుకోవడం ట్రై చేస్తుంది. అదేమిటిది, ఒకసారి కొట్టాడు కదా వాడు, అయినా సరే దాన్ని పనిచేస్తుంది. మనం అలా చేస్తామా? చేస్తే మేకలాంటి వాళ్ళమే అవుతాం. మనం అలా చేయం కదా. మనం అరటిపండు చూస్తామా, అరటిపండు తినాలనిపిస్తుంది, వెళ్ళి కాదు వాడికి దానికి సరిపోయిన డబ్బులు ఇచ్చి కొనుక్కొని తింటాం, మనం మూతి మీద కొట్టించుకోవాల్సిన అవసరం లేకుండా. ఈ డిఫరెన్స్ ఏమిటి అంటే బుద్ధి అంటే పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్. ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు అనేటువంటిది మనం ఏం చేయాలి, ఏ రకంగా చేయాలి, ఏ రకంగా చేయకూడదు. మేకకి తెలియదు. అంటే మేక కంటే యానిమల్కి మనకి డిఫరెన్స్ ఏంటంటే, యానిమల్కి మనకి అన్నీ తెలుస్తూ ఉంటాయి. ఇంద్రియాలు, శరీరం, ఇంద్రియాలు, మనస్సు కూడా యానిమల్స్కి. యానిమల్స్కి ఏంటి, మైండ్ అనేటువంటిది మినరల్స్ నుంచి ఉంది. మినరల్స్ హ్యావ్ మినరల్ మైండ్, ప్లాంట్స్ హ్యావ్ ప్లాంట్ మైండ్, యానిమల్స్ హ్యావ్ యానిమల్ మైండ్, హ్యూమన్స్ హ్యావ్ హ్యూమన్ మైండ్. మైండ్ అనేటువంటిది అన్నిట్లోనూ ఉంది. ఎందుకంటే కాన్షియస్నెస్, చైతన్యం అనేటువంటిది అన్నిట్లోనూ ఉంది. అన్నీ కాకపోతే ఆ చైతన్యం సుప్తంగా ఉన్నటువంటివి మినరల్స్. మినరల్స్లో ఎలా ఉంది, డార్మెంట్గా ఉంది. అంటే చైతన్యం అనేటువంటిది మినరల్స్లో స్లీప్ స్టేట్లో ఉంటుంది. మనం నిద్రపోతున్నప్పుడు మనం ఉన్నాం కానీ మనం లేము, అంతేగా. మనం అలాగే ఉంటాం. నిద్ర నుంచి అనుకోండి, ఏమి ఇక్కడ ఉన్నటువంటివి మైకు గీకు ఇవి ఏం కనబడవు ఆ కొద్ది క్షణాలు. మనం ఉన్నామా లేవా, నిద్రపోతే వెళ్ళిపోయామా? నిద్రపోయినప్పుడు మనం ఉన్నాక మనకి ఇవన్నీ లేవు. అంటే సుప్త స్థితి అంటారు దాన్ని. అంటే అది డార్మెంట్ స్టేట్. అందుకని చైతన్యం అనేటువంటిది మినరల్ కింగ్డమ్లో స్లీప్ స్టేట్లో ఉంటుంది. అది ప్లాంట్ స్టేట్లోకి వచ్చేప్పటికి డ్రీమ్ స్టేట్లో ఉంటుంది. మనం కూడా 4 స్టేట్స్ ఉన్నాయి మనకి. స్టేట్స్ అంటే ఎస్టేట్స్ కావు, 4 స్థితులు. మన చైతన్యం అనేటువంటిది 4 స్థితుల్లో ఉంటుంది. వీటిని ఏమంటారంటే
అంటే మనం ఎక్కడికక్కడ వచ్చినప్పుడు చెప్పుకోకపోతే గుర్తుండదు. వీటిని ఏమన్నారు? స్థితులు అన్నారు. ఈ స్థితులను ఏమన్నారంటే అవస్థ అన్నారు. అవస్థ అంటే అవస్థలు పడడం కాదు, స్థితి అని అర్థం, స్టేట్. మనం ఇప్పుడు ఉన్నటువంటిది అందరం మేలుకున్నామా నిద్రపోతున్నాం అంటే ఎవరో ఒకళ్ళిద్దరు నిద్రపోతున్నాం, మేలుకునే ఉన్నాం కదా మనం. దీన్ని ఏమంటారంటే జాగ్రత్త అవస్థ అంటారు, అవేకండ్ స్టేట్. గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త అవస్థ, జాగ్రత్తగా ఉండడం అర్థం కాదు. జాగ్రత్త అవస్థ అంటే అవేకండ్ స్టేట్, అంటే మేలుకొని ఉన్నటువంటి స్థితి. ఆ తర్వాత ఇంకోటి సుషుప్తి. దీన్నే ఏమంటారు? నిద్ర అంటారు. దీని నిద్ర అంటే ఏమిటి? యాబ్సెన్స్. మెళుకుగా ఉండడానికి ఆపోజిట్ నిద్ర అంటే. అంటే మనం మన యొక్క చైతన్యం అనేటువంటిది ఇంకో స్టేట్లోకి వెళ్ళింది, అంటే యాబ్సెన్స్. దీన్నే యాబ్సెన్స్ ఆఫ్ మెజర్ అన్నారు. అని పూర్తిగా నిద్ర వస్తుంది. అంటే అన్నీ ఉంటాయి కానీ మనం దాని యందు మేల్కాంచలేము, అది నిద్ర, యాబ్సెన్స్. ఇంకోటి మూడో స్టేట్ ఉంది, అది స్వప్న అంటారు. ఏమంటే సుషుప్తి, నిద్ర, స్వప్న. స్వప్న అంటే డ్రీమ్ స్టేట్. మనం నిద్రను స్వప్నం రెండు ఒకటే అనుకుంటాం తెలియక. అండ్ నిద్రలో కళ్ళు వస్తాయి, నిద్రలో మెడుకుగా ఉన్నా కళ్ళు వస్తాయి. మనం కళ్ళు తెరిచే ఉంటాయి, పెద్దకాయల్లాగా మెడుకుగా ఉంటాం. కానీ ఏమిటో ఆ చెప్పేది వినపడదు, చూసేది కనపడదు, మెలుగునే ఉంటాం, చూడండి ఎక్కడో ఉంటుంది. అంటే ఇంకో స్టేట్లోకి వెళ్ళిపోయాం. ఆ స్టేట్లోకి కనపడి ఎక్కడేదో అక్కడ వాడితో మనం వాళ్ళతో వెళ్ళినట్టు వీళ్ళేదో చూసినట్టు అవి గుర్తొస్తూ ఉంటాయి. అది మెలకుగా ఉన్నా ఉంటుంది, అది నిద్రలో ఉన్నా ఉంటుంది. నిద్రలో ఉన్నప్పుడు మనకి ఎక్కువ వస్తుంది, నిద్రలో కళ్ళు వచ్చింది అనుకోండి, నిద్రలో మెడుకుగా వస్తుంది. కాబట్టి అది డిఫరెంట్ స్టేట్. కళ అనేటువంటిది ఉందే, స్వప్న అనేటువంటిది డిఫరెంట్ స్టేట్. అందుకని జాగ్రత్త, సుషుప్తి, స్వప్న, ఈ మూడు స్టేట్స్ మనం ఎప్పుడు ఇందులో కానీ ఇందులో కానీ అందులో కానీ ఉంటాం. ఇది కాకుండా ఫోర్త్ స్టేట్ ఉంది. దాని పేరేమిటి అంటే తురీయం. తురీయం అంటారు సంస్కృతంలో. తురీయ అంటే ఫోర్త్ అని అర్థం. అదేమిటండి వీటికి పేర్లు పెట్టి వాడికి తురి నాలుగో దానికి ఏం పేర్లు లేవా? పేర్లు లేకపోతే గూగుల్లో వెతకచ్చు కదా అనుకోకూడదు. దానికి వేరే పేరక్కర్లే, అసలు అబ్సల్యూట్ స్టేట్ అదే అర్థం. అందుకని దానికి వేరే, కాబట్టి తురీయం అన్నారు. తురీయం అంటే నాలుగవది. అంటే అదేమిటి? అది సుషుప్తి, నిద్ర, లేకపోతే స్వప్నమా, లేకపోతే జాగ్రత్త. ఈ మూడింటికి బ్యాక్గ్రౌండ్ స్టేట్ అనమాట, అసలు స్టేట్. దాంట్లోంచి అందుకని అది ఇక్కడ ఏమన్నారంటే భగవద్గీతలో, యోగి అయినటువంటి వాడు దాని యందు మేల్కాంచి ఉంటాడు అన్నాడు. తర్వాత తెలుస్తుంది మనకు అర్థం. యా నిశా సర్వభూతానాం తస్మిన్ జాగర్తి సంయమి అన్నాడు భగవద్గీతలో. అందరూ దేంటో నిద్రపోతూ ఉంటారో అక్కడ మేలుకునే ఉంటారు. అయితే మనందరం యోగులమే. అందరూ నిద్రపోతున్నప్పుడు మనం కూర్చొని పని చేసుకుంటూ ఉంటాం కంప్యూటర్ మీద. అది కాదు యోగం అంటే. అందరి ప్రజ్ఞ దేనియందు నిద్రపోయి ఉంటుందో, అంటే మన అసలు మనం ఎవరో అనేటువంటి దాని ఎందు మనం నిద్రపోతూ ఉంటాం. ఇప్పుడు మనం ఎవరో మనకేం తెలియదు. మనం ఎవరో అసలు దాని యందు ఉన్నటువంటి మేలుకున్నటువంటి వాడు యోగి. మనం కూడా అప్పుడప్పుడు దాంట్లో మేలుకునే ఉంటాం. ఎప్పుడో తెలిసినా మనం మంచి చక్కటి సంగీతం వినడం, అయితే చక్కటి ప్రకృతిలో ఉన్నప్పుడు అప్పుడు మనం మర్చిపోతాం అంటాం చూసారా. అబ్బా అని మనం మర్చిపోతాం. మనం ఉన్నటువంటిది మర్చిపోతాం, మేలుకునే ఉంటాం కానీ మనం మర్చిపోతాం. అది హయ్యర్ స్టేట్. అంటే మనం మర్చిపోవడానికి మత్తు పదార్థాలు తీసుకుని మర్చిపోతాం. అది కాదు ఇక్కడ. వాడు మందు కొట్టేసిన వాడు కూడా వాడు మర్చిపోతాడు, అది వేరు. హయ్యర్ స్టేట్లోకి మనం అటువంటి హయ్యర్ స్టేట్లోకి వెళతాం మనం. అదే అసలు స్టేట్ మంది, అసలు ఎగ్జిస్టెన్స్ అది.
కానీ దాంట్లో మనం స్టెబిలైజ్డ్గా ఉండం. దాంట్లో కాసేపు ఉండి మళ్ళీ యువతలకు వచ్చాక అబ్బా అప్పుడు ఎంత హాయిగా ఉందో అంట. అప్పుడు అంత హాయిగా ఉంది కానీ బయటకు వచ్చేసాం, ఇప్పుడు హాయిగా లేదు, మళ్ళీ మామూలుగా వచ్చేసాం. అబ్బా అది వింటూ ఉంటే అండి ఎంత హాయిగా ఉందో, సంకీర్తన చేస్తున్నాం, ఆ సంకీర్తన వింటుంటే మనం మర్చిపోయాం. అదే అసలు నిజమైన స్టేట్. దాన్ని తురీయము అంటారు, 4th స్టేట్. యోగి అయినటువంటి వాడు అందులోనే ఉండి అన్ని పనులు చేస్తుంటాడు. అందులో ఉన్నా అంటే ఇంకే పనులు మానేసాడు కాదు. మానేస్తే యోగి వాడు రోగి అవుతాడు. వాడు యోగి గారు అంటే ఏం చేస్తారంటే ఏం చేయట్లేదండి, ఏం చేయకపోతే యోగి గాడు. అసలు అన్ని పనులు చేస్తున్నవాడే యోగి. కానీ వాడు అన్ని పనులు చేస్తున్నప్పటికి కూడా ఆ స్థితిలో ఉంటాడు. అది కూడా మనం చెప్పుకుంటాం భగవద్గీతలో. అందుకని ఈ ఆరోగ్యం అనేటువంటి దానికి, హెల్త్ అనేటువంటి దానికి ఇప్పుడు మనకి దీనిలో మన డైలీ లైఫ్లో ఏ రకంగా ప్రవర్తిస్తే ఇప్పుడు మనం అనుకున్నటువంటి హెల్త్ అనేటువంటిది ఏదైతే తెలుసుకున్నామో దానిలో ఉండాలంటే మనం కొన్ని నిత్యము మన చేసేటువంటి ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి చూసారా, అంటే పనులు. ట్రాన్సాక్షన్స్ వేటితో అంటే ముందు ఒకళ్ళతో కంటే కూడా మనతో మనమే. అదేమిటండి మనతో మన ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, ఎందుకు లేవు? ఆకలేస్తుంది, ఆహారం తీసుకున్న ట్రాన్సాక్షనేగా. దాహం వేస్తుంది, ఏదో తాగాలనిపిస్తుంది, తాగుతాం, ట్రాన్సాక్షనే కదా. ఈ ట్రాన్సాక్షన్ ఎలా ఉండాలో అలా కాకుండా వేరే రకంగా ఉందనుకోండి, అప్పుడు మారిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? బ్యాలెన్స్ పోతుంది. అది ఇప్పుడు మనకి తెలిపేటువంటిది డ్రింకింగ్, ఈటింగ్, ఇవన్నీ కూడా అవి మనకు తెలిసినవే. వాటి గురించి ప్రత్యేకంగా క్లాసులో తెలుసుకోవాలండి. అంటే ఓసారి మనం చదువుకుంటే మనకు అర్థమవుతుంది మనకేం తెలిసింది లేదు అని. మనం ఏదో సమయానికి తినేస్తున్నాం, ఆకలేస్తుందండి అంటే తినేస్తున్నాం సమయానికి. మనకి ఏం తినాలి, ఎంతవరకు తినాలి, ఎలా తినాలి, భగవద్గీతలో స్పష్టంగా అది కూడా ఇచ్చాడు. బాబా అన్నీ ఇచ్చాడు. యోగం అంటే ఏమిటి అనేటువంటిది క్లియర్గా ఇచ్చాడు. ఏది తినాలి, ఎప్పుడు తినాలి, ఎంతవరకు తినాలి, మనం తినేప్పుడు కాకుండా మిగిలినప్పుడు తినడం గురించి ఆలోచించకుండా ఉండాలి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మనం తెలుసుకోకపోతే ఏమవుతుంది తెలిసినా, మనం ఒక పని చేస్తూ దాని గురించి ఓవర్లాపింగ్ అయిపోతుంది. లైఫ్ అంతా, జీవితం అంతా కూడా ఓవర్లాపింగే. ఎప్పుడా పని చేస్తున్నామో దానిలో ఉండకుండా, చేసేటువంటి చోట ఇంట్లో ఉండకుండా మనస్సు ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడ ప్రమాదం. అది ప్రమాదకరమైనటువంటిది. అది రాకుండా మనం జాగ్రత్తగా మనం ఎలా చేసుకోవాలి చేసి తెలిస్తే అప్పుడు మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం. అప్పుడు మనకేం ఇబ్బంది ఉండదు. అందుకని అలా ఉండడానికి కొన్ని లాస్ ఉన్నాయి. LAWS లాస్, LOSS కాదు, LOSS లాస్ కాదు, సూత్రములు. లా అంటే సూత్రం కదా, ధర్మము సూత్రం అని కూడా. అందుకని లాస్ ఆఫ్ హెల్త్, ఆ లాస్ ఆఫ్ హెల్త్ అనేటువంటిది మనం దీంట్లో నేర్చుకుంటాము. వాటిని మనం మన జీవితంలో ఎంతవరకు ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే అంత ఆరోగ్యంగా ఉండొచ్చు మనకి. అందుకని ఈ మాస్టర్ గారు దీనికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. లాస్ ఆఫ్ దీన్ని ఏమన్నారంటే లాస్ ఆఫ్ రైట్ రిలేషన్షిప్ అన్నారు. రైట్ రిలేషన్షిప్, సరైన సత్సంబంధము దేంతో? మనతో మనకి. ముందు రైట్ రిలేషన్షిప్ మనతో మనకే ఉండాలి, తర్వాత మనం అవతల వాళ్ళతో రైట్ రిలేషన్షిప్ ఉండాలి. మనం మనతో మనకి రైట్ రిలేషన్షిప్ తెలియకపోతే అవతల వాళ్ళతో ఎట్లా ఉంటాం? సమాజంలో ఉండలేము. అందుకని లాస్ ఆఫ్ రైట్ రిలేషన్షిప్, నువ్వు ఎలా ఉండాలి, ఏం చేయాలి నిత్యము నీ జీవితంలో, అది చెప్పేటువంటిదే. ఏమంటే అన్ని శాస్త్రాలు ఒకటే చెప్తున్నాయి కదా, ఇది వేరే వేరే క్లాసులు ఎందుకు పెట్టారు అని అడగచ్చు మీరు. కాసేపు హోమియోపతి శాస్త్రం అంటారు, కాసేపు ఆయుర్వేదం అంటారు, కాసేపు ఏదో హెల్త్ సైన్స్ అంటారు, ఇవన్నీ అంటారు. ఇక మీరు కొత్త సైన్స్ చెప్తారని వచ్చాం, మాకు తెలిసిన సైన్సే ఇదంతాను, మాకు తెలిసిన శాస్త్రాలు ఇవన్నీ. దాహం వేస్తే మంచినీళ్ళు తాగాలి, దాని పెద్ద సైన్స్ ఏమిటి, శాస్త్రం ఏమిటి? ఎందుకు కాదు? రోజుకు 9 లీటర్లు మంచినీళ్ళు తాగండి, ఏమైపోతుంది? కిడ్నీస్ మొత్తం నాశనం అయిపోతాయి. వారు ఎవరో తాగారు, వారు ఎవరో తాగితే వారి కర్మ, మనం ఏం చేస్తాం? మనం దాహం వేస్తే చక్కగా మంచి ప్యూర్ వాటర్ తాగమంటే లేదు, దాహం వేసినా సరే ఆకలేసినా సరే కొబ్బరి నూనె తాగమన్నాడు ఆయన ఎవడో. కొబ్బరి నూనె తాగితే మొత్తం అంతా చక్కగా అన్ని రోగాలు పోతాయి, లోపల ఆర్గన్స్ కూడా పోతాయి.
అంటే నాలంటి వాడు ఎవడికో బుర్రలో ఏదో వస్తే అదంతా అందులో పెట్టేస్తారు ఇంటర్నెట్లో, లేకపోతే అంతా ఒక కొత్త థియరీ చేస్తారు. అసలు ఎప్పటి నుంచో కామన్గా ఋషులందరూ చెప్పినటువంటిది ఒక సిస్టమ్ ఉంది. దాని ప్రకారం మనం చేసుకుంటుంటే అంతా బాగుంటుంది. కానీ లేకపోతే ప్రతివాడు వాడికేదో కొబ్బరి ఉంది అయినప్పుడు వాడికేదో మంచి ఒక ఏదో జరిగిందనుకో, వాడు మీరందరూ కొబ్బరి ఉందా అంటాడు. అదేమిటిది? వాడు ఎవడో కిరసనాలు తాగితే వాడికి బాగుందట, వాడికి అసలు ఫ్రీగా మోషన్ అయిందట. మీ అందరూ కిరసనాలు తాగండి బాగా ఫ్రీ మోషన్ అవుతుంది, చచ్చిపోతాం మనం. అందుకని ఇలాంటి ఎబరేషన్స్ పనికిరావు. సైన్స్ ఇది సైన్స్, శాస్త్రం అనేటువంటిది. అందుకని భగవద్గీతలో కూడా 18వ అధ్యాయంలో కూడా ఇచ్చాడు. ఆహారము కూడా ఎన్ని రకాలుగా ఉంటుంది, ఏ రకంగా ఉంటుంది, దేని ఏమిటి అనేటువంటిది. భగవద్గీత అంటే పారాయణ గ్రంథంగా సైన్స్, బుక్ ఆఫ్ సైన్స్, అది కూడా మనం చెప్పుకుంటున్నాం. అందుకనే మనం భగవద్గీతలో ఉన్నటువంటిది ఏ రకంగా సైంటిఫిక్గా అని చెప్పుకుంటున్నాం. మళ్ళీ ఈ లాస్ ఆఫ్ రెగ్యులేషన్ చెప్పుకుంటున్నాం, మళ్ళీ మధ్యలో ఆరోగ్య శాస్త్రం చెప్పుకుంటున్నాం. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ మన లైఫ్లో. మనం ఎందుకు మనం జీవించాలి అంటే సంపాదించడం కోసం. ఇవన్నీ కూడా ఎందుకు పనికి వస్తే మనం ఆరోగ్యంగా ఉంటేనే. ఆరోగ్యం లేకపోతే అవి ఉన్నా ఏం ఉపయోగం లేదు. అందుకని ఫస్ట్ మనకు ఆరోగ్యము, మానసికమైనటువంటిది, భౌతికమైనటువంటి అన్ని కక్షల్లో కూడా ఆరోగ్యం అనేటువంటిది మనం ఉండాలంటే మన రొటీన్ ఎలా ఉండాలి అనేటువంటి దానికోసం మనం ఒక 10 రోజులు పెట్టుకున్నాం క్లాసులు. అప్పుడే ఓ రోజు అయిపోయింది కూడా. 10 రోజుల్లో మనం 10 రోజుల్లో చాలా వరకు తెలుసుకోవచ్చు. మనం నిజంగా మనం తెలుసుకోవాలంటే ఆచరించడానికి సిద్ధంగా ఉంటే. ఆచరించడానికి సిద్ధంగా లేకపోతే ఎన్ని రోజులు తెలుసుకున్నా ఒకటే అయోమయం. ఇంప్లిమెంటేషన్ ఆచరణలో ఇప్పుడు వెంటనే మనం నెక్స్ట్ ఆచరణలో పెట్టబోయేటువంటి సూర్య నమస్కారం రెడీగా ఉన్నారు యోగా మాస్టర్ గారు. అందుకని వెంటనే ఇంప్లిమెంటేషన్లోకి వెళ్తున్నాం. మనకు అరగంట మనకి ఇప్పుడు సూర్య నమస్కారం అంటే 8 గంటల వరకు సూర్య నమస్కారం చేసుకోవాలి. సూర్య నమస్కారం ఎలా చేసుకోవాలో మనం నేర్చుకుంటే అది చేసుకుంటే ఏమవుతుందో మనకి అర్థమవుతుంది. అందుకని ఇప్పుడు వెంటనే మనం అది స్టార్ట్ చేద్దాం. వాసుదేవ.